ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. తమ సొంత మైదానమైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన గుజరాత్ ముంబై ఇండియన్స్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో అహ్మదాబాద్లో ముంబైపై తమకున్న తిరుగులేని రికార్డును గుజరాత్ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్లో ముంబైతో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన గుజరాత్ అన్నిట్లో గెలిచింది. మొదట బ్యాటింగ్లో యువ ఓపెనర్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ రాణించడంతో గుజరాత్ టైటన్స్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ముజీబ్ మంచి బౌలింగ్ చేశారు. అనంతరం గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో ఏ దశలోనూ ముంబై లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఆరంభంలోనే పేసర్ మహ్మద్ సిరాజ్ గట్టి దెబ్బతీయగా మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీసి ప్రసిద్ధ్ కృష్ణ దెబ్బ కొట్టాడు. చివరకు ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్లో వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసుకుంది. ఇంకా విజయాల ఖాతా తెరవనే లేదు. అయితే ఈ మ్యాచ్ మొత్తంలో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి 4 రికార్డులను నెలకొల్పారు. ఇందులో రోహిత్ శర్మకు చెందిన ఓ చెత్త రికార్డు కూడా ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. ఓపెనర్ ఇద్దరు పవర్ ప్లేలో ధాటిగా బ్యాటింగ్ చేశారు. దీంతో పవర్ ప్లేలో 11 ఎకనామీతో 66 పరుగులు వచ్చాయి. దీపక్ చాహర్ వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐపీఎల్ చరిత్రలో అహ్మదాబాద్ మైదానంలో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు గిల్ 20 ఇన్నింగ్స్లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై వేగంగా 1000 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా గిల్ రికార్డు నెలకొల్పాడు. బెంగళూరులో 19 ఇన్నింగ్స్లోనే 1000 పరుగులు చేసిన క్రిస్ గేల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే పవర్ ప్లే అనంతరం ముంబై బౌలర్లు పరుగులను కట్టడి చేశారు. ఈ క్రమంలోనే 8వ ఓవర్లో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యా విడదీశాడు. 4 ఫోర్లు 1 సిక్స్తో 27 బంతుల్లో 38 పరుగులు చేసిన గిల్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 78 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా గిల్ ఇచ్చిన క్యాచ్ను నమన్దీర్ అందుకున్నాడు. కాగా ఐపీఎల్లో 5 ఇన్నింగ్స్లోనే గిల్ను హార్దిక్ ఏకంగా 4 సార్లు అవుట్ చేయడం గమనార్హం. అంతేకాకుండా హార్దిక్ బౌలింగ్లో 18 బంతులు ఎదుర్కొని 11 పరుగులే చేశాడు గిల్. దీంతో హార్దిక్ బౌలింగ్లో గిల్కున్న ఫెయిల్ఓవర్ రికార్డు కొనసాగినట్టయింది. అనంతరం బట్లర్తో కలిసి మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ బట్లర్తో కలిసి రెండో వికెట్కు 51 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే 5 ఫోర్లు 1 సిక్స్తో 24 బంతుల్లో 39 పరుగులు చేసిన బట్లర్ను 14 ఓవర్లో స్పిన్నర్ ముజీబ్ రహ్మాన్ అవుట్ చేశాడు. దీంతో 129 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం సాయి సుదర్శన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో సాయి సుదర్శన్కి ఇది 8వ హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో వరుసగా రెండోది. గత 6 ఐపీఎల్ ఇన్నింగ్స్లో 5వ 50+ స్కోర్. దీనిని బట్టి సాయి సుదర్శన్ ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. 15 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 140 పరుగులతో మంచి పొజిషన్లో నిలిచింది గుజరాత్. దీంతో గుజరాత్ స్కోర్ ఈజీగా 200 దాటడం ఖాయమని అనిపించింది. కానీ చివరి 3 ఓవర్లలో ముంబై బౌలర్లు పరుగులను కట్టడి చేశారు. 16 ఓవర్లో 9 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. సత్యనారాయణ రాజు వేసిన 17 ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. దీంతో 17 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ స్కోర్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 170 పరుగులుగా ఉంది. కానీ 18వ ఓవర్ను పేసర్ ట్రెంట్ బౌల్ట్ చక్కగా బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 4 ఫోర్లు 2 సిక్స్లతో 41 బంతుల్లో 63 పరుగులు చేసిన సాయి సుదర్శన్ లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం నుంచి 27 మ్యాచ్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా సాయి సుదర్శన్ రికార్డు నెలకొల్పాడు. సాయి సుదర్శన్ 1171 పరుగులు చేశాడు. దీపక్ చాహర్ వేసిన 19 ఓవర్లో 7 పరుగులు మాత్రమే రాగా 2 వికెట్లు పడ్డాయి. రాహుల్ తెవాటియా ఒక్క బంతి కూడా ఆడకుండానే రన్అట్ కాగా రూథర్ఫర్డ్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సత్యనారాయణ రాజు వేసిన చివరి ఓవర్లోనూ 2 వికెట్లు పడ్డాయి. చివరి 3 ఓవర్లలో గుజరాత్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. దీంతో గుజరాత్ 200 మార్కు చేరుకోలేకపోయింది. అయినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా 29 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్, సత్యనారాయణ రాజ్ తలా వికెట్ తీశారు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన పేసర్ మహ్మద్ సిరాజ్
ఓపెనర్లు ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఓవర్లోనే వరుసగా 2 4లు కొట్టి మంచి టచ్లో కనిపించిన రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 8 పరుగులకే అవుట్ అయిన రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ను అవుట్ చేయడం సిరాజ్కి ఇదే మొదటిసారి. అయితే తాను కొట్టిన 2 4ల ద్వారా ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ 600 4లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 4వ బ్యాటర్గా హిట్మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 80 సార్లు సింగిల్ డిజిట్గా అవుట్ అయిన బ్యాటర్గా కూడా రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పాడు. 6 పరుగులు చేసిన మరో ఓపెనర్ రికెల్టన్ 5వ ఓవర్లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. అనంతరం తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 42 బంతుల్లో 62 పరుగులు జోడించారు. సూర్య దాటియా అన్నప్పటికీ తిలక్ వర్మ వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 12వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించి రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 4లు 1 6తో 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు తిలక్ వర్మ. కాగా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో 3 మ్యాచ్ల్లో 7 బంతులు ఎదుర్కొన్న తిలక్ ఒక్క పరుగు కూడా చేయకపోగా ఏకంగా 2 సార్లు అవుట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రాబిన్ మింజ్ కూడా 3 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వరుసగా డాట్ బాల్స్ ఆడడంతో స్కోర్ బోర్డుపై ప్రెషర్ పెరిగింది. సాధించాల్సిన రన్ రేట్ కూడా పెరిగిపోయింది. 15 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది ముంబై. అప్పటికి ఎంఐ గెలవాలంటే చివరి 5 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు అవసరమయ్యాయి. దీంతో స్కోర్లో వేగం పెంచే ప్రయత్నం చేసిన సూర్య ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 16వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో 120 పరుగులకు ముంబై సగం వికెట్లు కోల్పోయింది. 28 బంతులు ఎదుర్కొన్న సూర్య 1 4 4 6లతో 48 పరుగులు చేశాడు. కీలకమైన తిలక్, సూర్యను అవుట్ చేసి గట్టి దెబ్బతీశాడు ప్రసిద్ధ్. రబ్బాడా వేసిన ఆ తర్వాతి ఓవర్లో 17 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. చివరి 3 ఓవర్లలో ముంబై విజయానికి ఏకంగా 73 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ముంబై ఓటమి ఖరారైంది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. 18 పరుగుల చొప్పున చేసిన నమన్దీర్, షాంట్నర్ నాటౌట్గా నిలిచారు. కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసిన గుజరాత్ పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి ఎగబాకింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్ కూడా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు తీసి 2 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. రబ్బాడా, సాయి కిషోర్ తలా వికెట్ తీశారు. ప్రసిద్ధ్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.